ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 135వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 135వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ వాక్యములో మనము చదువుతూ ఉండగా యెహోవా తన ప్రజలకు న్యాయమును తీర్చే దేవుడని ఇక్కడ రాయబడి ఉందండి. నా దేవుని బిడ్డలారా, మరి ఆయన న్యాయము తీర్చగలిగిన న్యాయాధిపతి. అలాగనే ఆయన న్యాయము ఎటువంటిది అని అంటే నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడని దేవుని వాక్యం అంటుందండి. నిజమేనండి. ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక విధవరాలు మరి తనకు న్యాయం తీర్చమని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వ్యక్తి మరి దేవునికి మనుషులకు నేను భయపడువాడును కాను, అయినప్పటికీ ఈ యొక్క విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది, ఇదిగో మాటి మాటికి ఆమె నా ఎద్దుకు రాకుండా మరి ఆమెకు న్యాయము తీరుస్తానని తనలో తాను నిశ్చయించుకున్నాడంటండి. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు అనగా ఒక వ్యక్తే మరి ఆ సాటి మనుషునికి న్యాయం తీర్చాలి అని మరి అనుకున్నప్పుడు మన దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు కదండి. ఆయన కోరుకుంటున్నటువంటిది ఏమిటి అని అంటే మాటి మాటికి కూడా మరి ఆ విధవరాలు వెళ్ళి అడుగుతూనే ఉందంట. ఒకనాటికి ఆమెకు న్యాయం తీర్చడానికి ఆ అధికారి ఒప్పుకున్నాడు. అలాగుననే నా దేవుని బిడ్డలారా, మన ప్రభువు న్యాయము చేసే దేవుడు కానీ అన్యాయమును చేసే దేవుడు కాదు. కనుక మనము ఆ విధవరాలు కంటే ఎక్కువగా కూడా మన ప్రభువుని మాటి మాటికి నా దేవుని బిడ్డలారా మనము ప్రభు దగ్గర అడిగేవారిమై ఉండాలండి, మొరపెట్టేవారిమై ఉండాలి, ప్రార్థించేవారిమై ఉండాలి. ఎప్పుడైతే మనము ఎక్కువగా ప్రార్థిస్తామో అప్పుడేనండి ఆయన మన పట్ల ఇదిగో న్యాయమును ఆయన తీర్చే దేవుడు అండి. అందుకనే ఆయన మరి కంటికి కనబడుతున్న మనుషులే అయినా కంటికి కనబడని మనుషులే అయినా ఎవరి విషయంలో కూడా ఆయన మనకు న్యాయం తీర్చే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. కనుక మనం దేనికి భయపడే అవసరము లేదండి. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచూ ఉండగా ఇదిగో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభు కార్యం చేయనట్లుగా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి స్తోత్రాలు. అయా, నీవు తన ప్రజలకు నా ప్రభా అయా ఇదిగో నువ్వు న్యాయము తీర్చే దేవుడు అని సెలవిచ్చావు నా ప్రభా. నిజమేనాయన, నీవు అన్యాయస్తుడైన దేవుడు కావని నాయన మేము నమ్ముచున్నామయ్యా. అయా నా తండ్రి నైనా మీరే న్యాయం చేయమని అడుగుచున్నాను. అయా నా తండ్రి, ఎవరి జీవితాలలో ఎటువంటి నా ప్రభా పరిస్థితులు ఉన్నాయో మీరే మార్చమని అడుగుచున్నాను అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని ఆయన కృపాక్షేమాలతో మీరు నింపమని ప్రభాని చేతికి అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.